సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఇప్పుడు గుడిమల్లంలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో విఐపీస్ రాబోతున్నారు. అందుకని స్వామి వాళ్ళు ఎవరు వస్తారంట. అందుకని ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందరూ ఇనాగ్రేషన్ అది ఇప్పుడు కొత్త కట్టారు టెంపుల్ అనేది. పాత టెంపుల్ని కొత్తగా ఇనాగ్రేషన్ చేశారు కొత్తగా. సో రిబ్బన్లు ఇవన్నీ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. కొంతమంది అంటే ఇప్పుడు వస్తారు, చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే వచ్చేసినారు పెద్ద వెహికల్ అంటే విఐపీస్. ఇంకా స్వామి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. చూడండి, కెమెరాలు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే ఎంట్రీ అవుతుంది. మీరు పక్కకు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరూ వచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. చూడండి ఫ్రెండ్స్, దొండి వీళ్ళు అన్నమాట స్వామి అంట ఫ్రెండ్స్. చాలా దూరం నుంచి వచ్చారు. చూడండి, అందరికీ నమస్కారాలు పెడుతున్నారు. ఇప్పుడు మనం ఇంకా వీళ్ళు స్వాగతం అన్నమాట. ఇలా వచ్చినప్పుడు సాంప్రదాయం నార్మల్ ఫ్రెండ్స్, స్వాగతాలు గీతాలు చేస్తారు. సో ఇంకా మనం ఇది లోపలికి వెళ్ళింది, ఇంకా మనం వెళ్తాం. ఇంకా కెమెరామెన్స్ అయితే వచ్చిన్నారు, ఇద్దరు ముగ్గురు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ దిగుతారు, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకొక బాబా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, స్వాములు బాబాలు కార్లో వచ్చారు వీళ్ళంతా. సో వీళ్ళు అయిపోతే మనం ఇంకా వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, గిపట్లుగా కడుతున్నారు. ఎందుకంటే స్వామీజీ ఉన్నారు, అందరు స్వామిలే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడి గుడి కూడా ఉంది చూడండి. వావ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరు కదులుతున్నారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా లోపలికి వెళ్తారనమాట, గుడి లోపలికి. అంటే మనము వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ గుడిమల్లం. ఇదిగోండి చూడండి, పోలీసు వాళ్ళు చాలా వరకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. శివుడు గుడి ఫ్రెండ్స్, ఇది గుడిమల్లం గుడిమల్లం ఫ్రెండ్స్. ఇక్కడ గమనించినట్లయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టున్నారు. ఎవరికైనా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఇటు చెకప్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలామంది వచ్చి ఫొటోస్ ఇవన్నీ బాగా దిగుతున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట గుడిమల్లం టెంపుల్. బాగుంది ఫ్రెండ్స్. చూడండి, డెకరేషన్ భయంకరంగా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఇట్టే స్ట్రైట్గా వెళ్ళిపోవడం, చుట్టూ ఒక రౌండ్ వేసేది తిరిగేది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇనాగ్రేషన్ కొత్తగా చేస్తున్నారు కాబట్టి అన్నీ చూడండి, ఎంత డెకరేషన్ బాగుంది, ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది గుడిమల్లం శివుడి గుడి ఫ్రెండ్స్. ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తే అనౌన్స్ చేస్తారు వాళ్ళ పేరు మీద ఇది ఇంత వేశారు అని. ఇప్పుడు పలానా 100 రూపీస్ అనుకో, 100 రూపాయలు ఇలా పేరు ఎత్తారు, రాజు గారు 100 రూపాయలు వేశారు, అలా ఇలా మైక్లో అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఇనాగ్రేషన్. వీళ్ళు వచ్చారు, ఇప్పుడు స్వామి వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మనం ఆఫీస్ కొత్తగా గెలిచినప్పుడు రిబన్స్ కటింగ్ చేస్తాం కదా, ఆ మార్గం ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ కానీ అన్నీ భయంకరంగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, దాని ఆపోజిట్ ఆ పక్క ముందర సైడ్ వెళ్తే ఒకటి ఉంటుంది, సూర్యకిరణాలు దేవుడి కాడ కరెక్ట్గా ఆడబడుతుంది, కిటికీలో నుంచి పడుతుంది పైన నుంచి. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని టెంకాయలతో పెట్టి పూజ చేస్తున్నారు. ఒక్కొక్క టెంకాయ ఒక్కొక్క దాంట్లో 9 టెంకాయలు ఇవి పెట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గుడికి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మనం కూడా వెళ్తున్నాం తోడుగా గుడికి. వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత మనం వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి మనతో పాటు వెళ్తున్నాం. చూడండి, చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడండి, అన్నీ బాగా చేశారు.
ఇక్కడ చూసినట్లయితే డ్రమ్స్ కూడా కొడుతున్నారు ఫ్రెండ్స్. డ్రమ్స్ సౌండ్ వినండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డ్రమ్స్ అయితే కొంచెంసేపటికి ఆగారు. ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతారు డ్రమ్స్ కొట్టేది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పింది. సూర్యకిరణాలు కరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కిటికీ కింద చూడండి, కిటికీ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కిటికీ హోల్స్ నుంచి కరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఫస్ట్ కిరణాలు వచ్చింది సూర్యకిరణాలు చూడొచ్చు ఎంత బాగుంది. కరెక్ట్గా ఆ సొంగ గురించి దేవుడి దగ్గరికి వెళ్తుంది. హోల్స్ గురించి లైటింగ్ అనేది సూర్యకిరణాలు పడుతుంది దేవుడి మీద ముందు బాగుపడేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ స్తంభం ఒకటి అంటే పెద్దదిగా పెట్టాడు దేవుడిది, కొత్తది కట్టున్నారు. సో అందువల్ల ఇంకా దేవుడికి అనేది వెళ్ళలేంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి టంకాయలు ఆరతి ఇచ్చున్నారు. టంకాయలు గింకాయలు పెట్టి కర్పూరం వెలిగించున్నారు ఫ్రెండ్స్. అట్టి బండ్లు పెట్టాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బకెటే కాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అందరూ వెళ్తున్నారు ఇంటి చుట్టూ తిరిగి దర్శనానికి. ఇక్కడ ముందర చూసినట్లయితే ఫ్రెండ్స్ బావి ఉంది చూడండి, చాలా లోతుగా ఉంది. ముందు ఉన్నింది ఫ్రెండ్స్ ఇది చూడండి. ఒకప్పుడు నీళ్ళు ఉండేవి, ఇప్పుడు నీళ్ళు తగ్గిపోయాయి, ఏం లేవు, నీళ్ళే లేకుండా అయిపోయింది. సో ఫ్రెండ్స్ రండి, ఇంకా కొంచెం ముందర పోయి చూద్దాం, ఇంకా దర్శనం చేసుకొని బయట వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే చాలా టైం అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు కాలుతున్నారు లైన్గా 1 by 1. ఇంకా లోపలైతే కెమెరా నాట్ అలౌడ్. ఇది ఒకప్పుడు పాత గుడి ఫ్రెండ్స్. పాత గుడిని కొత్తగా మార్చారు, ఇనాగ్రేషన్ చేశారు. చూడొచ్చు మొత్తం చుట్టుపక్కలంతా కొత్త కట్టి టెంట్ గింట వేసినారు. ఇక్కడ చూసినట్లయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూడండి డ్రమ్ములు కొట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇంకా చాలా మంది వచ్చినారు. ఇంకా పక్క ఊరోళ్ళు కూడా వచ్చారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా దూరం నుంచి వచ్చినాం, తిరుపతి నుంచి వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది అన్నమాట ఎంట్రన్స్ ఫ్రెండ్స్ గుడికి లోపలికి దర్శనానికి. మేమైతే ఇందాక ఒక చుట్టూ రౌండ్ వేసేసి వచ్చాము. ఇదిగోండి ముందర ఎంట్రీ గేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎంపీ వాళ్ళు ఇంకా చాలా వరకు వచ్చారు. రినోవేషన్ చేస్తున్నారు. మనకైతే లోపల కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, లోపల దర్శనానికి తీసుకెళ్ళకూడదు. పైన చూసినట్లయితే ఇద్దండి కొత్తది కట్టారు గుడి, పైన వరకు కొత్తది కట్టినారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి పూజలు చేసేదానికి దేనికో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేవుడు విగ్రహాలు బయటే ఉన్నాయి, పూజలు గీజలు చేశారు. ఇదిగోండి పాత గుడినే పెద్దదిగా ఇంకా బాగా చేశారు. గుడి అయితే బాగుంది, శివుడి గుడి ఫ్రెండ్స్. ఇదిగోండి విగ్రహాలు బయట ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా పెట్టి డెకరేట్ చేసినారు. వినాయకుడు ఉన్నాడు చూడండి, దేవుడు ఫ్రెండ్స్. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫ్రెండ్
ఫ్రెండ్స్ ఇప్పుడే మనం దర్శనం అయిపోయి బయటికి వచ్చాము. సో ఇప్పుడు మనం బయలుదేరుదాం. ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి బయటికి వచ్చాను, చూడండి. దర్శనం అయిపోయి ఇప్పుడే బయటికి వచ్చాను. సో ఇంకా మనం బయలుదేరుదాం. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ మన వ్లాగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.